నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. పిల్లల భవిష్యత్తు కోసం మనం వేసే ఒకే ఒక్క చిన్న అడుగు వాళ్ల కలలను ఎంత పెద్దగా మార్చగలదో చెప్పే కథ ఇది. ఒక తల్లి కేవలం ఒక మొక్కను నాటి తన కూతురు భవిష్యత్తునే ఎలా నిర్మించిందో చూద్దాం రండి. అమ్మా, నేను డాక్టర్ అవ్వాలి, మన వల్ల అవుతుందా? ఆ ఒక్క ప్రశ్నతోనే మన కథ మొదలవుతుంది. పిల్లల కళ్లల్లో కలలు మెరుస్తూ ఉంటాయి కదా, కాని ఆ కలలను నిజం చేసే బాధ్యత తల్లిదండ్రులదే. మరి ఆ కల ఇంత పెద్దదైనప్పుడు ఏ తల్లిదండ్రులకైనా గుండెల్లో ఒక చిన్న భయం మొదలవ్వడం సహజమే. ఈమె సుమిత్ర, ఒక సింగిల్ మదర్. ఓ చిన్న బ్యూటీ పార్లర్ నడుపుకుంటూ తన కూతురు నిహారికను పెంచుతోంది. ఇక ఆమె రోజువారీ జీవితం ఎలా ఉంటుందంటే కస్టమర్లు, ఖర్చులు, ఈఎంఐలు వీటితోనే సరిపోతుంది. నెల చివరకొచ్చేసరికి పొదుపు అబ్బే దాదాపు ఏమీ మిగలదు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. రోజు గడవడమే ఓ పెద్ద పోరాటంలా ఉన్నప్పుడు ఒక పెద్ద కలను ఎలా సాకారం చేయగలం? ఇది కేవలం సుమిత్ర కథే కాదు కదా, మనలో చాలామంది తల్లిదండ్రులు రోజు ఎదుర్కొనే సవాలే ఇది. సమాధానం కోసం వెతుకుతున్న సుమిత్రకు ఒకరోజు తన కస్టమర్లలో ఒకరు కంటబడ్డారు. ఆమె ఎప్పుడు చూసినా చాలా ప్రశాంతంగా, కాన్ఫిడెంట్గా ఉండేవారు. ఇంక ఉండబట్టలేక సుమిత్ర అడిగేసింది, ఏమండి, మీరెప్పుడూ ఇంత టెన్షన్ లేకుండా ఎలా ఉంటారు అని. అప్పుడు ఆ కస్టమర్ చెప్పిన ఒక్క మాట సుమిత్ర ఆలోచించే విధానాన్నే మార్చేసింది. ఆమె చెప్పిందేంటంటే, నేను నా భవిష్యత్తును నేనే కట్టుకుంటున్నాను, ఈ రోజు కోసం కాదు, రేపటి కోసం అని. సింపుల్గా ఉంది కదా, కాని చాలా లోతైన మాట ఇది. ఆ సలహాలో ఉన్న అస్సలు మర్మం ఏంటో చూద్దాం. చూడండి, ఒకవైపు మన రోజువారీ ఖర్చులు, ఈఎంఐలు ఉంటాయి. వీటికి మనం పెట్టే డబ్బు ఏమవుతుంది? తిరిగిరాదు, అంతే, గాల్లో కలిసిపోతుంది. మరి మరోవైపు భూమి, చెట్లు లాంటి ఆస్తులు. వీటి కథే వేరు. కాలం గడిచే కొద్దీ వీటి విలువ పెరుగుతూనే ఉంటుంది. చూశారా తేడా? డబ్బును ఖర్చు చేయడానికి, దాన్ని ఒక ఆస్తిగా మార్చడానికి మధ్య ఉన్న తేడా ఇదే. ఇందుకీ ఈ గ్రోయింగ్ అసెట్ అంటే, పెరుగుతున్న ఆస్తి అంటే ఏంటి? చాలా సింపుల్. భూమి లేదా చెట్లు లాంటి పెట్టుబడి అనుకోండి. దీని స్పెషాలిటీ ఏంటంటే, కాలం గడిచే కొద్దీ దీని విలువ పెరుగుతూ పోతుంది. మనం చూస్తున్నాం కదా, ప్రతిదీ రేట్లు పెరిగిపోతున్నాయి. దాన్ని ద్రవ్యోల్బణమంటాం. ఇది ఆ ధరల పెరుగుదలను కూడా దాటి దాని విలువను పెంచుకుంటుంది. అంటే భవిష్యత్తులో మీ డబ్బు విలువ తగ్గకుండా ఇది కాపాడుతుందన్నమాట. ఈ విషయం అర్థం అవ్వగానే సుమిత్ర ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. పెద్దగా డబ్బులు కావాలని ఆగిపోలేదు. తనకి ఎంత వీలైతే అంత ఓ చిన్న మొత్తంతో మొదలుపెట్టింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఒకటుంది. ఎంతతో మొదలుపెట్టామో అన్నది ముఖ్యం కాదు, అసలు మొదలుపెట్టామా లేదా అన్నదే ముఖ్యం. ఆ తర్వాత సుమిత్ర ప్రయాణం చూడండి. సహనానికి ఇంత శక్తి ఉంటుందా అనిపిస్తుంది. మొదటి ఏడాది ఒక చిన్న భూమి కొన్నది. 5 ఏళ్లు గడిచాయి. ఆ మొక్కలు బలంగా వేళ్లూనుకున్నాయి. 10 ఏళ్లు గడిచాయి. అవి పెద్ద చెట్లుగా ఎదిగాయి. ఇక 15 ఏళ్లు పూర్తయ్యేసరికి ఆ రోజు నాటిన చిన్న మొక్కలు ఒక డాక్టర్ కలను నెరవేర్చేంత పెద్ద సంపదగా మారాయి. ఇదే టైం పవర్. చెట్లు పెరిగే కొద్దీ వాటి విలువ కూడా అంతకంతకు పెరుగుతూ వెళ్ళింది. ఆ సహనానికి ప్రతిఫలం దక్కింది. 15 ఏళ్ల క్రితం సుమిత్ర వేసిన ఆ చిన్న అడుగు తన కూతురు నిహారిక కలను నిజం చేసింది. అవును, నిహారిక డాక్టర్ సీటు సాధించింది. ఒకప్పుడు అసాధ్యమని భయపడిన కల ఇప్పుడు వాళ్ల కళ్ల ముందు నిజమై నిల్చింది. ఆ రోజు ఆ విజయాన్ని చూస్తూ సుమిత్ర చెప్పిన మాట ఇది, నేను నాటింది ఒక చెట్టును కాదు, నా కూతురి భవిష్యత్తును. ఆ ఒక్క మాటలో ఆమె పడిన కష్టం, ఆమె పెట్టుబడి, అన్నిటి విలువ మనకు అర్థమవుతుంది. చూశారుగా సుమిత్ర కథ మనందరికీ ఒక పెద్ద స్ఫూర్తి. మరిప్పుడు ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. మన పిల్లల కలల కోసం ఈరోజు మనం కూడా అలాంటి ఒక చిన్న నిర్ణయం తీసుకుందామా? వాళ్ల భవిష్యత్తు కోసం ఒక విత్తనం నాటుదామా? మరి సుమిత్ర ప్రయాణం నుండి మనం ఒక 3 సింపుల్ స్టెప్స్ నేర్చుకోవచ్చు. నంబర్ 1, ముందుగా మీ పిల్లల కోసం ఒక పెద్ద కలను లక్ష్యంగా పెట్టుకోండి. నంబర్ 2, భూమిలాంటి కాలంతో పాటు విలువ పెరిగే ఒక మంచి ఆస్తిని వెతకండి. ఇక ఫైనల్గా నంబర్ 3, ఈరోజే మీ వల్ల ఎంత అయితే అంత ఒక చిన్న అడుగుతో మొదలుపెట్టండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు వేసే ఆ చిన్న అడుగే మీ పిల్లల రేపటి బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది.